పోలీస్ వారి హెచ్చరిక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అవుతుంది. తప్పకుండా దీనికి గొప్ప ఆదరణ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ అనే టైటిల్ మీద తీసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ హిట్లండి. రేలంగి నరసింహరావు గారు చేసిన పోలీస్ భార్య కానివ్వండి, శ్రీహరి అన్నయ్య చేసిన పోలీస్ కానివ్వండి, తమిళ విజయ్ చేసిన పోలీస్ అనే సినిమా కానివ్వండి, ఇట్లా ప్రతి సినిమా హిట్ అయింది. ఎందుకంటే పోలీస్ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కే గొప్ప పేరు తెచ్చే చిత్రం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీస్ వారి హెచ్చరిక. ఇంకోటి ఏంటంటే ఈ టైటిల్ వింటే నాకు ఇంకొక, మా ప్రభుత్వం వస్తే ఎవరెవరు మిస్టేక్ చేశారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వటానికి నేనంతా ఒక రెడ్ బుక్లో నోట్ చేశాను. అలాంటి ఒక రెడ్ బుక్ లాగా అనిపిస్తుంది ఈ పోలీస్ వారి హెచ్చరిక. అలాగా ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో బ్యూటిఫుల్ ఆర్టిస్టులు గురుగారు శుభలేఖ సుధాకర్ గారు, అన్నయ్య అజయ్ ఘోష్ గారు, రవి కాలే, మన సియాజీ షిండే, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు చేశారు. ఈ షూటింగ్ జరిగేటప్పుడల్లా నాకు ఈ బాబురావు గారు అన్న నాకు చెప్తూ ఉంటాడు, ఇట్లా అన్నయ్య సినిమా జరుగుతుంది ఇది ఇదని చెప్తున్నప్పుడు బాబురావు అన్నయ్యని కూడా అడిగి తెలుసుకునేవాడిని. మంచి మంచి క్యారెక్టర్లు డిజైన్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆ సినిమాలో ఒక పరిపూర్ణత ఉండేటట్టుగా స్క్రీన్ ప్లే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ చేసుకొని ఈ రోజున చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా, అద్భుతమైన కథతోటి ముందుకు వస్తున్నారు మా నల్లపూసల బాబ్జీ గారు, మా అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. తన్నే మేము ఎప్పుడు కామ్రేడ్ అంటాను, ఎందుకంటే ఆ ఎర్ర జెండా వదిలిపెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ రోజున సమాజంలో తప్పు జరిగితే ఎర్ర జెండానే ముందు పైకి లేసిద్ది. అట్లాంటి మంచి మనోభావాలు ఉన్న వ్యక్తి బాబ్జీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. అలాగే మావాడు మా అన్నయ్య కొడుకు, తను హీరో రాములాగా ఉన్నాడు. ఫ్యూచర్లో తను ఒక రాము కావాలని మనస్ఫూర్తిగా ఇంతమంది మంచి మనుషులు అందరూ ఆశీస్సులు నీకు ఉన్నాయి బాబు. మేమందరం బాగున్నాం, నువ్వు బాగుంటావు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి ప్రొడ్యూసర్ గారు జనార్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానరు అన్నయ్య చేతుల మీద ఓపెన్ అయింది. మీరు కూడా మా పెద్ద ఆయన రామానాయుడు గారు లాగా 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అండి. ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరించాలని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయర్ గారు మాట్లాడతారు. కెమెరామెన్ గారు రండి, మీ గురించి అవటం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేశారు. ఎంటైర్ యూనిట్కి కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య మ్యూజిక్ అండి. ఆదిత్య మ్యూజిక్ అంటే మా మాతృ సంస్థ. ఆ సంస్థ నుంచి ఈ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Good evening, everyone.